ఈ యొక్క నియోజకవర్గంలో తనదైన శైలిలో సమస్యలు పరిష్కరిస్తూ విజయసాయి రెడ్డి గారికి చేదోడువాదాడుగా ఉంటున్న పెద్దలు శ్రీనివాసరావు గారికి, మిగతా వేదిక మీద ఉన్న నాయకులు, వేదిక ముందున్న మంగళగిరి పుర ప్రముఖులు, చేనేత కుల బాంధవులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మహిళలు, మీడియా మిత్రులు, కార్పొరేషన్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. మనందరికీ తెలుసు, మంగళగిరి గడ్డ చేనేతల అడ్డ. కొన్ని దశాబ్దాలుగా వేల కుటుంబాలు చేనేత వృత్తి మీద ఇక్కడ జీవనోపాధి సాగించిన విషయం మనందరికీ తెలుసు. ఒకప్పుడు 20,000 మగ్గాలతో చేనేత పరిశ్రమ కళకళలాడుతూ రాష్ట్రానికి ప్రఖ్యాతి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యాపార వృత్తి కలిగిన చేనేత కుల బాంధవులు ఉన్న పట్టణం మన మంగళగిరి. కానీ పెరిగిపోతున్న చేనేత వృత్తి ఈ రోజు 2,000 మగ్గాలకి పరిమితమైంది. అయినా క్రీస్తు శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేత పరిశ్రమని ఏ విధంగా ఆదుకున్నారో, పరిశ్రమలో ఉన్న కార్మికుల కోసం, పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచనతో ముందుకెళ్లారో మనందరం చూసాం. అది గౌరవనీయులు మురుగుడు హనుమంతరావు గారు చెప్పారు. తండ్రిని మించిన తనయుడుగా చేనేత అంటే చేనేతల పక్షపాతిగా, చేనేతల అభివృద్ధి కోసం నవరత్నాల పథకంలో అత్యధికమైన అమౌంట్ చేనేత పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాలి. తను ఏదైతే ఇస్తున్న పథకాలు ఉన్నాయో దేశంలోని అత్యున్నతమైన పథకాలు, ఇతర రాష్ట్రాలకి ఆదర్శవంతమైన పథకాలు. ఆ పథకాలలో అత్యధికంగా చేనేత కార్మికులకి 24,000 రూపాయలు తన పుట్టినరోజు నాడు డిసెంబర్ 21న మొట్టమొదటిగా నేతల నేస్తం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 82,000 మంది చేనేత కార్మికులకి అందజేసిన చేనేత పక్షపాతి గౌరవనీయులు మనందరి ప్రీతమ నేత యంగ్ టైమింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం కూడా 5 సార్లు ఇవ్వాల తన పరిపాలనలో. ఎందుకంటే పిలుడు రాక. కానీ నేతంగా నేస్తాన్ని 5 సార్లు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేశారు. ఒక్కొక్క కార్మికుడికి 1,20,000 చొప్పున 925 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకి ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో చేనేతలు ఎటువంటి స్థానం కలిగి ఉన్నారో కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే ఇదివరకు ఓటు బ్యాంకుగా ఉన్న పార్టీలు చూసాం. చేనేతలని పైకి ఆకాశానికి ఎత్తి ఎలక్షన్స్ అయ్యాక పాతాల లోకంలో తొక్కిన చంద్రబాబు, నారా లోకేష్ లాంటి వాళ్ళు చూసాం. కానీ ఇచ్చిన మాట కన్నా గొప్పగా చరిత్రలో చేనేత గుండెల్లో నిలిచిపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన చేనేత జాతుల కోసం ఏ విధంగా ముందుకెళ్తున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, ఏ ఉద్దేశంతో ఆయన పేదల పక్షపాతిగా ముద్ర చేసుకొని చరిత్రలో ఏ విధంగా లేని విధంగా 2,55,000 కోట్ల రూపాయలు పేదలందరికీ ఎక్కడ అవినీతికి తావు లేకుండా కులమతాలకు అతీతంగా ఏ విధంగా ఇచ్చారో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రతి పేదవాడికి ఉంది. అదే కాదు, రాజకీయంగా కూడా చేనేతలకి ఉన్నతమైన స్థానాలు ఇచ్చారు. ఎవరు ఎప్పటి విధంగా 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, 1 ఎంపీని ఇచ్చారు, ఆప్కో చైర్మన్ ఇచ్చారు, 4 కార్పొరేషన్లు ఇచ్చారు. అంటే చేనేతలకి రాజకీయ సుస్థిరతని, ఉన్నతమైన స్థానం కోసం ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ 2024లో ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న సామాజిక వర్గాన్ని పక్కకు పెట్టి, మంగళగిరిలో ఇక్కడున్న గెలిచిన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి చేనేత బిడ్డలకి సీట్ ఇచ్చి మీరు వెళ్ళండి, మీకు అండగా ఉంటారని మమ్మల్ని అందరినీ మీ ముందుకు తీసుకొచ్చిన మహానుభావుడు
మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద వర్గాలందరూ కూడా తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడవాలని, ఆయన అడుగుదారుల్లో అటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందని మీరందరూ ఆలోచించమని సందర్భంగా కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ